కాన్స్టిట్యూన్సీలో క్యాడర్ తప్ప ఒక నామినేట్ పోస్ట్ లేదు. మీకు ఇక్కడ లోకల్లో కూడా మీకు మిమ్మల్ని పట్టించుకోకుండా ఈ వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, దీనికి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. వేసే బ్యానర్లు కూడా మీకు ఫోటో లేకుండా వేశారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీకు ఈ వైసీపీ రానున్న ఎన్నికల్లో మీకు ఏ విధమైన స్థానం ఇవ్వబోతున్నారు ఇక్కడ లోకల్లో? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో జగనన్న ఇంట్లో నేను కండవా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు నాకు పలమనేరు నియోజకవర్గంలో అడుగు పెడితే ఏ రోజు కార్యకర్తలు నన్ను అభిమానించినారో ఈ రోజు అంతకు 100 200 1000 అయిందే కానీ నా ఇమేజ్ ఎక్కడ కానీ, నా క్యాడర్ కానీ, నా గుడ్విల్ కానీ ఎక్కడ కానీ తగ్గలా. ఇది ఫస్ట్ యథార్థం. మీరు ఇంకోటి అడిగినారు మీకు నామినేట్ పోస్ట్ ఏది లేదని. ఈ కోవిడ్ రావడము, నా భార్య ఇది చనిపోవడము, ఈ కొన్ని నేను 1.5 years డిప్రెషన్ అవడము ఇవన్నీ జరిగినాయి. నేను అందరికీ ఇంతకుముందు కూడా ఒకసారి మన మీడియా మిత్రులకి అందరికీ మాట చెప్పా, నాకు ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి అన్నీ ఏ పదవి కంటే నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గుండెల్లో, ఆయన తనయుడు మిథునన్న గుండెల్లో, వాళ్ళ తమ్ముడు ద్వారకన్న గుండెల్లో, ఇంకో చిన్న యువకుడు మా గురువు భాస్కర్ అన్న కుమారుడు సుధీర్ గుండెల్లో నేను సపరేట్ స్థానం సంపాదించుకున్నా. వాళ్ళు నన్ను ఏ రోజు కానీ వీడు ఒక రాజకీయ నాయకుడే, వీడు ఒక కార్యకర్తే, వీడు అట్లా ఇట్లా కాకుండా పెద్దిరెడ్డి కుటుంబంలో ఆకుల గజేంద్రాన్ని వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా చూసినారా. దాంతో పోల్చుకుంటే ఏ నామినేట్ పోస్ట్ కూడా వాళ్ళ పెద్దిరెడ్డి కుటుంబం ఆశీర్వాదం ఉందరా ఏ నామినేట్ పోస్ట్ అయినా బలాదురు అనేది నా మనస్ఫూర్తి యొక్క ఉద్దేశం ఇది. సార్ ఓకే, మీరు చెప్పినట్లు మీకు నామినేట్ పోస్ట్ ఏమీ లేకుండా వాళ్ళతో అభిమానం అంటున్నారు. అది మీ వ్యక్తిగతం. మీ వ్యక్తిగతంగా మీకు అటాచ్మెంట్ ఉంటుంది. మీకంటూ ఒక వర్గం ఉంది కదా పలమనేరులో, మీకంటూ ఒక వర్గం ఉంది. మిమ్మల్ని నమ్ముకుని కొంతమంది ఉన్న తరుణంలో మీకు ఏం పోస్ట్ లేకపోతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ మీకు ఇంత ప్రత్యామ్నాయంగా తయారైన తరుణంలో మీరు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు, ఎట్లా చేస్తారు? ఈ 5 సంవత్సరాలుగా కూడా మన పలమనేరు నియోజకవర్గంలో ఉండే 5 మండలాల్లో కూడా నా దగ్గరికి వచ్చి అన్న మాకు ఈ సమస్య, మాకు ఈ బాధ, మాకు ఈ కష్టం అని చెప్పిన వాళ్ళకు ఒక్కరిని కూడా వాళ్ళ పని చేయకుండా వాళ్ళు బాధ పెట్టి నేను రిటర్న్ పంపించింది చరిత్రలో లేదు. మీరు పలమనేరు 5 మండలం ఎవరన్నా కనుక్కోవచ్చు. అదేవిధంగా పలమనేరు నియోజకవర్గమే కాదు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కూడా ఎంతోమంది నా దగ్గరికి వచ్చి నాకు పలానా సమస్య ఉందని అంటే ఆ సమస్య నేను క్లియర్ చేసిన. ఒకవేళ నాకు శక్తికి మించిన సమస్య వస్తే నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మా అన్న మిథునన్నకి, ద్వారకన్నకి చెప్పి వాళ్ళ సమస్య క్లియర్ చేసుకున్నానే కానీ ఎవరిని కానీ నా వల్ల కాలేదు పోలేదు అనే మాట లేదు. ఆకుల గజేంద్ర అనే దగ్గరికి పోతే మాకు ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా ఆయన బాధ ఆయన కష్టంగా తీసుకొని మాకు ముందు ఉండాలని చెప్పి ప్రజల్లో స్థానం సంపాదించిన అంటే ఈ 5 సంవత్సరాలు కేవలం నేను చేసిన ప్రజాసేవే దీనికి నిదర్శనం మీకు వినవించుకుంటున్నాను. ఇప్పుడు ఈ నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే వెంకటయ్యగౌడ వర్గానికి, ప్రసాద్ వర్గానికి కూడా విభేదాలు ఉన్నాయి. ఉంటేనే ఉందని చెప్పి తెలిసింది. అట్లాంటి తరుణంలో ఇప్పుడు అదే వెంకటయ్యగౌడ గారు మీతో కలిసి ప్రయాణం చేస్తారని చెప్పి రావడం, వచ్చారని చెప్పి జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? మీరు ఏ పరంగా చూస్తారు? అంటే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా వచ్చి అయిపోయిన తర్వాత మళ్ళంకా చూస్తారా, లేకపోతే మీరు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి చూస్తారా? ఇక్కడ వెంకటయ్యగౌడ వర్గము, ఆకుల గజేంద్ర వర్గము అనేది లేదు. ఇంకో నాయకుడు ఏ వర్గము లేదు. పలమనేరు నియోజకవర్గంలో ఉండే వర్గం ఒకటే ఒకటి వర్గం, అది పెద్దిరెడ్డి వర్గం. మేమందరం కూడా ఆయన దగ్గర ఒక కార్యకర్తలుగా, ఒక సైనికులుగా మేము పనిచేసే వాళ్ళమే కానీ ఇది వెంకటయ్యగౌడ వర్గము, ఇది ఆకుల గజేంద్ర వర్గము, ఇంకోరు వర్గం అనేది మాకు లేదు. నెక్స్ట్ మీరు చెప్పిన విధంగా నేను ఇంతకుముందు కూడా మన నామినేషన్ అప్పుడు కూడా నేను స్పీచ్లో మాట చెప్పా, అదే మీకు మళ్ళీ వినియోగించుకుంటున్నా. ప్రతి కుటుంబంలోనూ చిన్న చిన్న మనస్తాపాలు అనేది ఖచ్చితంగా వస్తాయి. మనస్తాపాలు లేనిది కుటుంబమే ఈ ప్రపంచంలో లేదు. అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చిన్న చిన్న మనస్తాపాలు, తారతమ్యాలు వచ్చినాయి. దాన్ని మేమంతా కూర్చొని నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు నేను కానీ నా తమ్ముడు వెంకయ్యగౌడ గారు కూర్చున్నాం, చర్చించుకున్నాం, మాట్లాడుకున్నాం. ఈరోజు ఆయన వైట్ పేపర్గా పైకి పోవమన్నా, నేను వైట్ పేపర్గా ఉందామన్నా, ఆయన కూడా అదేవిధంగా నాకు అన్ని విషయాలు నేను అడిగిన ప్రశ్నలకు నాకు సమాధానం ఇచ్చినాడు, నన్ను సంతోషపరిచినాడు. కాబట్టి నేను ఇంతకు లాస్ట్ ఎలక్షన్లో నా తమ్ముడు వెంకయ్యగౌడకి ఏ విధంగా రాత్రింబగలు కష్టపడినామో ఈసారి కూడా రాత్రింబగలు కష్టపడి నేను నా 5 మండలాల్లో ఉండే నా వర్గము ఖచ్చితంగా
మేము వెంకయ్యగౌడ్ని నా తమ్ముడిని ఎమ్మెల్యే గెలిపించుకుంటాం, మా అన్న ఎంపీ రెడ్డపడిని గెలిపించుకుంటాం. దానికి ఎటువంటి పరిస్థితుల్లో తారతమ్యం ఉండదు. మీకు మీరు రాజకీయాలు స్టార్ట్ అయిన టీడీపీ నుంచి రాజకీయాలు స్టార్ట్ చేసినారు. ఇప్పుడు అదే టీడీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వైపు, యువ ఎమ్మెల్యే వైపు చూసుకున్నట్లయితే గ్రాఫ్ మారిపోయింది కూడా ఎన్నో సర్వేలు కూడా చెప్పడం జరిగింది. ఇట్లాంటి తరుణంలో అమర్నాథ్ రెడ్డిని లాస్ట్లో వచ్చినటువంటి మెజార్టీ 30,000 మెజార్టీతో ఢీ కొట్టే అవకాశం ఉందంటారా? లేకపోతే ఇంకోటి ఏమంటే ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి పుంజుకుంటున్నారు కూడా కొన్ని వాళ్ళు చెప్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వైసీపీ ఏ విధంగా ఉండబోతుంది పలనేరులో? ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులందరూ కూడా ఒక తల్లి బిడ్డ మరి కలిసిపోయినాం. ఇంతకుముందు మీరు చెప్పిన తారతమ్యాలు ఉన్నాయి, నేను మొహమాటం లేకుండా చెప్తా ఉన్నా. ఇప్పుడు ఆ తారతమ్యాలు లేవు. మేమందరం ఒక తల్లి బిడ్డ మరి కలిసిపోయినాం. అది నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఆశీర్వాదము, మా అన్న మిత్రుల ఆశీర్వాదంలో అందరూ ఉన్నాం. లాస్ట్ ఎన్నికల్లో ఎంత మెజార్టీ వచ్చిందో దానికి 2 ఈసారి వస్తుందని కూడా మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్లు నిజంగానే అటు వచ్చేట్టుగా ఉంటే బలమైన నాయకులంతా వైసీపీ నుంచి టీడీపీలే కండులు కప్పుకొని వెళ్ళిపోతున్నారు. మనం చాలా చూసాం. ఇప్పుడు పెద్ద పంజాబ్లో చూసుకున్నట్లయితే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి విజయ్ భాస్కర్ రెడ్డి గారు కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఈ పరంలో కూడా కౌన్సిల్ అంతా వెళ్ళిపోయినారు. సో వాళ్ళు ఏ నిరుత్సాహంతో వైసీపీలో నుంచి టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు? మీరు అది మీరు వాళ్ళని అడగాల. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ వైసీపీకి సంబంధించి వర్గపోరు, ఈ వైసీపీకి సంబంధించి ఈ లోకల్ ఉన్నటువంటి అటాచ్మెంట్తో మేము ఈ పార్టీకి గెలవదనే ఉద్దేశంతో వెళ్ళిపోయామని చెప్పారు. సో దాంట్లో ఎంత వాస్తవం ఉందంటారు? అది చాలా పొరపాటు. ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పినా, మళ్ళీ 3వ సారి చెప్తున్నా, తారతమ్యాలు ఉన్నప్పుడు ఆ విభేదాలతో కొంతమంది వెళ్ళిపోయినారు. ఇప్పుడు తారతమ్యాలు అన్నీ ఏం లేవు. పోయిన వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. అరే ఇప్పుడు తారతమ్యాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉన్నారే, మనం పొరపాటు చేశామని వాళ్ళ మనసాక్షి ఏమన్నా అనిపిస్తుంది. చివరగా ఈ పలనేరు నియోజకవర్గ ప్రజలకి, ఈ 2,55,000 మంది ఓటర్లకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను అందరికీ మీ మీడియా మిత్రుల తరఫున మీ సమక్షంలో పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ ఒకటే వినిపించుకుంటున్నా, కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా మీరు జగనన్నకు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగనన్నని మళ్ళీ మీరు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన. అదేవిధంగా మనకు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు. ఎప్పుడు ఏ కార్యకర్తకు అవసరం వచ్చినా ఆదుకునే వ్యక్తి. ఆయన్ను మళ్ళీ మనం మంత్రివర్గంలో చేర్చుకోవాలా, మిత్రులను మళ్ళీ మనం ఇది చేసుకోవాలా. అదేవిధంగా మన ఎంపీ రెడ్డప్పని, మన తమ్ముడు, మన కుటుంబ సభ్యుడైన వెంకయ్యగౌడ్ని మనం అందరం కూడా పలనేరు నియోజకవర్గంలో దయచేసి ఏమీ మనసులో పెట్టుకోకుండా చేయండి. ఈసారి ఏమేమైతే ఈ 5 సంవత్సరాలు జరగలేదో నెక్స్ట్ రాబోయే మన ప్రభుత్వంలో మీరు ఊహించడానికి ఎక్కువ సేవలు అందిస్తామనేసి కూడా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ రాఘవ.